This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. అరౌండ్ 660 వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ నెక్స్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే డిప్లొమా డిగ్రీ వాళ్ళకి కూడా ఒక మంచి పొజిషన్స్ ఉన్నాయి. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి కదా, అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మన యొక్క 3 ఛానల్స్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్, దిస్ ఇస్ విదే ఛానల్స్ మేము రెగ్యులర్గా జాబ్స్ పోస్ట్ చేస్తాం. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్సే మీకు చాలా వరకు యూజ్ అవుతాయి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ ఒక్కసారి చెక్ చేయండి చాలు, మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ మీకు తెలిస్తే అక్కడ నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇది పవర్ గ్రిడ్ నుంచి మనకైతే వచ్చాయన్నమాట. క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తున్నాం, చూడండి ఒకసారి. ఓకే గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పవర్ గ్రిడ్ నుంచి మనకైతే వచ్చింది గవర్నమెంట్ వెబ్సైట్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కెరియర్స్లోని మనకి నోటిఫికేషన్లోని మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది, మీకు చూపిస్తాను కూడా ఒకసారి. ఓకే, సో ఇది మాట యాక్చువల్ నోటిఫికేషన్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్లోకి అయితే వస్తుంది. ఇది మహారత్న కేటగిరీలోకి అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ అండ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ అనే ఒక 3 డిఫరెంట్ రోల్స్కి ప్రజెంట్ 660 వేకెన్సీస్కి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. వీళ్ళు నేను చెప్పంటే మొత్తం అన్ని రీజన్స్కి వీళ్ళైతే కవర్ చేస్తున్నారు. సదరన్ రీజన్లో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నార్థన్ రీజియన్ రాజస్థాన్ ప్రాజెక్ట్, నార్థన్ రీజియన్ ఉంది, ఈస్టర్న్ రీజియన్ ఉంది, నెక్స్ట్ ఇలా వచ్చేస్తే సదరన్ రీజియన్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇది సదరన్ రీజియన్ 1లోకి అయితే మనకైతే వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. చెక్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్లో బిఫోర్ దట్ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మనకి కొన్ని షార్ట్ ఫామ్స్ అయితే ఉన్నాయి గైస్. మీకు డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్కి వచ్చేటికి ఏమో డిటిఈ అని, డిప్లొమా ట్రైనీ సివిల్కి వచ్చేటికి డిటీసీ అని, డిప్లొమా ట్రైనీ సర్వేకి వచ్చేటికి డిటిఎస్ అని, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్కి వచ్చేటికి జేఓటీ హెచ్ఆర్ అని, జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ ఎఫ్ఎన్ఏ వచ్చేటికి జేఓటీ ఎఫ్ఎన్ఏ అనేసి, జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్ వచ్చేటికి సర్వే జేటీటీ సర్వే అనేసి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ కింద నోటిఫికేషన్ అన్ని కూడా వీళ్ళు షార్ట్ ఫామ్సే యూజ్ చేశారు. సో దట్ దాన్ని బట్టి మీరైతే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో టోటల్గా చూడండి, మనకి క్లియర్గా చూస్తే కార్పొరేట్ సెంటర్, ఈస్టర్న్ రీజన్, ఇలా ఒడిశా రీజన్, నార్థన్ రీజన్, రాజస్థాన్ రీజన్ ఎన్ని ఉన్నాయి. బట్ మనకి యూజ్ అయ్యే వచ్చేటప్పుడు మనకైతే సదరన్ రీజన్కి వస్తుంది కదా మనకి. డిటిఈ, డిటీసీ, జాట్, నెక్స్ట్ డిటిఎస్, డిటిటి సర్వేకి మనకున్న వేకెన్సీస్ అన్ని కూడా ఎలా డివైడ్ అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు జాబ్ స్పెసిఫికేషన్లో చూద్దాం. మనకి పోస్ట్ కోడ్ డిటిఈకి వచ్చేటికి సో మీరు ఫుల్ టైం 3 years డిప్లొమా చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో చేసి ఉండాలన్నమాట. సో అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ మనకి మినిమం 70% వీళ్ళు అయితే అడుగుతున్నారు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. సో పాస్ అయితే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ ఎక్సెట్రా హైయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ వితౌట్ డిప్లొమా ఈజ్ నాట్ అలౌడ్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో తప్పకుండా మీరు డిప్లొమా చేసి ఉండాలన్నమాట. ఓకే, సో డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, హైయర్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది డిటిఈ. అదే డిటీసీకి వచ్చేటికి మనకైతే ఫుల్ టైం రెగ్యులర్ 3 years డిప్లొమా చేసి ఉండాలి. సివిల్ అండ్ టెక్నికల్ బోర్డ్ నుంచి 70% మీకు అయితే వచ్చి ఉండాలి జనరల్ ఓబీసీ ఎన్సీఎల్కి. అదే పాస్ మార్క్ అయితే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి. ఇక్కడ కూడా అంతే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిటీఎస్కి వచ్చేటికి మనకైతే ఫుల్ టైమ్ రెగ్యులర్ 3 years డిప్లొమా సర్వే ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, ఆర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జాట్ హెచ్ఆర్కి వచ్చేటికి ఎవరైతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ అయ్యారో బీబీఏ, బీబీఎం, బీబీఎస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 60% ఉంటే సరిపోతుంది జనరల్ కేటగిరీ పీపుల్కి. ఓకే, పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఓకే, నెక్స్ట్ జాట్ ఎఫ్ఎన్డీఏకి వచ్చేటికి మనకి ఎవరైతే ఇంటర్ సిఏ ఆర్ ఇంటర్ సిఎంఏ చేశారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, సిఏ, సిఎంఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. జేటీటీకి వచ్చేటికి మనకైతే సో ఎవరైతే ఫుల్ టైం 2 years ఐటీఐ సర్వేలో చేశారో ఐటీఐ క్యాండిడేట్స్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. దాని తర్వాత ఐటీఐ తర్వాత ఎవరైతే డిప్లొమా కానీ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఐటీఐ కంపల్సరీ చేయాలి గైస్, గమనించండి. ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు 27 years ఏజ్ అయితే మనకైతే ఉండాలి. 11/5/2026 11th May 2026 కల్లా అన్నమాట. ఓకే, క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 8 years నుంచి మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిటిఈ, డిటీసీ, డిటిఎస్, జాట్ హెచ్ఆర్, జాట్ ఎఫ్ఎన్ఏకి వచ్చేటికి మనకి అసలు ఎలా డివైడ్ చేశారు ఏంటి ప్యాకేజ్ అని చూస్తే
ఇక్కడ మనకి 24,000 నుంచి మనకి మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చారు మనకి. దాంతోపాటు 1,80,000 వరకు కూడా మనకి అయితే వేరీ అవుతుందట. సో మనకి 24,000 ప్లస్ ఐడిఏ, హెచ్ఆర్ఏ, పర్క్స్ అన్నీ కూడా కలుపుకొని చాలా బెటర్గా మనకైతే పే అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ మనల్ని జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 4గా మనల్ని అయితే ప్రమోట్ చేస్తారు. అప్పుడు మీకు 12 lakhs ప్యాకేజ్ ఉంటుందట. సూపర్. ఓకే, నెక్స్ట్ ద పోస్ట్ జేటీటీ సర్వేకి వచ్చేటికి 21,000 నుంచి 72,000 వరకు మనకైతే వేరైతే అవుతుందన్నమాట. 21,000 ప్లస్ ఐడిఏ, హెచ్ఆర్ఏ, పర్క్స్ అని కూడా బెనిఫిట్స్ అని కూడా కలుపుకొని బెటర్గానే వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు 10.9 LPA మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. మనకి చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది. బేసిక్ పే, డిఎన్ఎస్ ఎలివెన్స్ అనేసి, నెక్స్ట్ మనకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేసి, నెక్స్ట్ కంపెనీ క్వార్టర్స్ ఇస్తారు, హెచ్ఆర్ఏ ఉంటుంది, రీఎంబర్స్మెంట్ ఉంటుంది, మొబైల్, ల్యాప్టాప్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సూపర్ కదా, మిస్ అవ్వకుండా ట్రై చేయండి గైస్. మనకి ఇంకా సర్వీస్ అగ్రిమెంట్ కూడా అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో తప్పనిసరిగా మీరైతే చెయ్యాలి. తప్పనిసరిగా మినిమం పీరియడ్ ఆఫ్ 3 years మీరైతే తప్పనిసరిగా మీరైతే వర్క్ చేయాలన్నమాట. మధ్యలో వెళ్ళిపోతే కనుక ఎవరైతే డిటిఎస్, డిటిసి, జాట్, హెచ్ఆర్ అండ్ ఎఫ్ఎన్ఏకి అప్లై చేసుకుంటారో వాళ్ళు జనరల్ కేటగిరీ పీపుల్ ఏమో 2.5 lakhs మీరైతే పే చేయాలి. అది ఎస్ఎస్సీ వాళ్ళకి ఏమో 1.25 lakhs పే చేయాలి మీరు మధ్యలో కనుక వెళ్ళిపోతే. ఓకే, అదే జేటీటీ సర్వేకి వచ్చేటికి 1.25 lakhs జనరల్ ఓబీసీ ఎన్సీఎల్కి, అది 62,500 ఏమో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే పే చేయాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీకైతే ఫీజు ఏమి ఉండదు. అదే అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కనుక డిటిఈ, డిటీసీ, డిటిఎస్, జాట్, హెచ్ఆర్ అండ్ ఎఫ్ఎన్ఏకి అప్లై చేసుకుంటే 300 రూపీస్ పే చేయాలి. జేటీటీ సర్వేకి అప్లై చేసుకుంటే 200 రూపీస్ పే చేయాలి. అంతా కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఇక మనకి లింక్ కూడా ఇక్కడ ఇచ్చేసారి, చెక్ చేసుకోండి గైస్. ఓకే, అన్ని డీటెయిల్స్ మనకి ప్రాపర్గా ఇచ్చేసారి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా. ఓబీసీ ఎన్సీలకి ఏమో 3 years ఉంటుంది, ఎస్సీ, ఎస్టీకి ఏమో 5 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీకి ఏమో 10 years అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ద సెలక్షన్ ప్రాసెస్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ రిటన్ టెస్ట్ ఉంటుంది ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో తర్వాత మనకి ఇక్కడ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, ఆర్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ ది మనకి రోల్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, లేకపోతే రిటన్ టెస్ట్ కానీ, లేకపోతే స్కిల్ టెస్ట్ కానీ మనకైతే కండక్ట్ చేస్తారు. సో తర్వాత మీ యొక్క ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ ఎగ్జామినేషన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారన్నమాట. ఓకే, మరి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఈ యొక్క పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పోస్టులకి రిటన్ టెస్ట్ మనకి 100% వేసేజ్ ఉంటుందట. సో ఈ యొక్క పర్టికులర్ దానికి వచ్చేటికి రిటన్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ 100% ఫాలోడ్ బై కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సర్వే కూడా అంతే మనకి ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. సో రిటన్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అసలు ఏమేమి ఉంటాయని ఇక్కడ క్లియర్గా చూస్తే టెస్ట్ డ్యూరేషన్ ఏమో 2 hours మనకైతే ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయట. పార్ట్ 1లో 120 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో టెక్నికల్ నాలెడ్జ్ మీద, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఉంటాయి మనకి. పార్ట్ 2 ఏమో 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి 170 క్వశ్చన్స్ మనకైతే క్లియర్గా యాడ్ అవుతాయి. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. రాంగ్ ఆన్సర్ కూడా ఉంది, 1/4 మార్క్స్ మనకైతే డిడక్ట్ చేస్తారు. దట్ మీన్స్ మీరు 4 రాంగ్ ఆన్సర్స్ కనుక రాశారనుకోండి ఒక ఫుల్ మార్క్ అయితే పోతుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంది, చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఓకే, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అన్ని కూడా. ఇక్కడ కెరీర్ సెక్షన్కి వెళ్ళి, జాబ్ ఆపర్చునిటీకి వెళ్ళి, నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి వెళ్ళి, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. బట్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ కనుక మీకు అప్లికేషన్ ప్రాసెస్ కనుక కావాల్స్తే కింద కామెంట్ అయితే చేయండి ఎస్ అని. ఓకే, సో మీరు అప్లై చేసినప్పుడు మనం ఏమేమి అప్లోడ్ చేయాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాలి. అన్ని కూడా పీడిఎఫ్లో మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. గవర్నమెంట్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూబీడీ సర్టిఫికెట్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్స్, అన్ని సర్టిఫికెట్స్ మీరైతే రెడీ చేసి పెట్టుకోండి పీడిఎఫ్లోనే. అది మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్. గైస్ చెక్ చేసుకోండి. అట్లాగే 16 పేజెస్తో మన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క 16 పేజెస్లో మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్గా మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పుడు మనకైతే 20th April 2026 మనకైతే స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేటప్పుడు మనకైతే 11th May 2026 కల్లా ఉంటుందన్నమాట. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ మనకైతే 11th May 2026 అయితే ఇచ్చారు. సో ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్ కూడా అంతే 15th July 2026 అని ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, మంచి అప్డేట్. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కావాలి ఎస్ అని టైప్ చేయండి, మర్చిపోదు. అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.